నేను చూసుకుంటాలే. మిస్టర్ రాజయ్య. ఏమయ్యా దినేష్, ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా రికమెండేషనా? అబ్బా ఖాళీ లేదయ్యా, నేను ఇప్పుడు అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. మిస్టర్ రాజయ్య, మీరు వెళ్లాల్సింది ఎయిర్పోర్ట్కి కాదు. ఏ సార్ ఏమన్నా ట్రైన్లో వస్తున్నారా? కాదు, మీ ఎంపీ పదవి క్యాన్సిల్ అయిపోతుంది. ఏమయ్యా, నా పదవి క్యాన్సిల్ చేయడానికి నువ్వేమన్నా రాష్ట్రపతివా? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నా గురించి మీకు బాగా తెలుసు. మర్యాదగా వచ్చి జీప్ ఎక్కండి. ఎందుకయ్యా? ఎందుక? గుడిసెలకు నిప్పంటించినందుకు. మిస్టర్ రాజయ్య గారు, నీ గురించి, నీ చరిత్ర గురించి నాకు బాగా తెలుసు. బట్ అది నాకు తెలుసని నీకు తెలియదు. ఊళ్ళో ఎవరో ఎక్కడో ఎవరు గుడిసెలు పెడితే నువ్వు నన్ను అడుగుతావేంటయా? నేనే తగలబెట్టడానికి నీ దగ్గర ఆధారం ఉందా? మాట్లాడే అలా చూస్తావేంటయా? చెప్పు. నిప్పంటించిన నీ వాళ్లని ఇరగదీసి హాస్పిటల్కు పంపించి వస్తున్నాను. మరి ఎటు వెళ్దాం? హాస్పిటల్కా, స్టేషన్కా? చెప్పండి రాజయ్య గారు, ఎటు వెళ్దాం? ఓహో, వాళ్ళెవరో ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తావా? హలో ఐజీ గారు. ఎవరు? నేను ఎంపీ రాజేనండి. చెప్పండి. పిఎం గారు వస్తుంటే నేను స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇంతలో మీ దినేష్ వచ్చి గొడవ చేస్తున్నాడు సార్ ఇక్కడ. అదే అవతో బాగా పీకల దాకా తాగి పొయ్యంటించబోయి గుడిసెలకు నిప్పంటించింది. అది కాస్త 10 గుడిసెలకు అంటుకుంది. నేను వెళ్ళి ఆ గుడిసెలన్నీ అర్పించి వాళ్ళని ఓదార్చి మళ్ళీ మీ గుడిసెలు నా డబ్బుతో కట్టించి ఇస్తానమ్మని చెప్పేసి నేను ఓదార్చి వచ్చానండి. అటువంటి నన్ను నేనే తగలబెట్టించానని చెప్తున్నాడండి మీ దినేష్. పైగా మా వాళ్ళందరినీ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి మక్కలేరదనిచ్చాడండి. అది ఎప్పుడండి? మా వాళ్ళు ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి మేమంతా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే అప్పుడు. ఇదేమైనా న్యాయంగా ఉందా? మీరే చెప్పండి. ఇదిగోండి మీ దినేష్కి ఇస్తున్నాను, ఏం చెప్తారో ఏంటి ఆయనకి మీరే చెప్పండి. ఇదిగోండి మీ అజయ్ గారు, మాట్లాడండి. మాట్లాడు. హలో సార్. ఏమవుతుందో ఆలోచించావా? ఆలోచించడానికి ఇతనేమి తిరుపతిలో దీపం పెట్టిన వాడు కాదు సార్. పేదవాళ్ల గుడిసెలకు నిప్పు పెట్టిన పాపాత్ముడు సార్. అదంతా అనవసరం. ఎవరికి లేని బాధ నీకెందుకయ్యా? బాధ మీకు లేకుండా ఉండొచ్చు, కానీ నాకుండకూడదు అని చెప్పడానికి మీకు హక్కు లేదు. చెప్పడానికి నాకు హక్కు ఉంది. పెద్దవాళ్లు తప్పు చేస్తే శిక్షించకుండా వదిలేవాడే బాధ్యత గల ఆఫీసరా సార్? మాట విని ముందు నువ్వు అక్కడి నుంచి వచ్చాయి. దినేష్, ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్కా పోలీస్ స్టేషన్కా? నాకు తెలుసాయా, ఎయిర్పోర్ట్కే. నేను ముందు చెప్తే అన్నావా? ఏంటయ్యా వీడు